నమస్తే. నమస్తే అండి. సిఎల్పి నేతగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మీ ముందు జానారెడ్డి గారు పనిచేశారు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు, అంతకుముందు పీజీఆర్ గారు పనిచేశారు. ఎవరు మీకు రోల్ మోడల్? డెఫినెట్గా రోల్ మోడల్ అంటే డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారే రోల్ మోడల్ ఉంటారు. సో దాంట్లో అఫ్కోర్స్ మిగతా వాళ్ళు చేయలేదని కదా, పి జనార్దన్ రెడ్డి గారు కూడా గట్టిగా ఫైట్ చేశారు, జానారెడ్డి గారు కూడా వారి స్టైల్లో వారు కూడా చేశారు. బట్ రాజశేఖర రెడ్డి గారిది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. సో యంగ్స్టర్స్గా మేము ఆ రోజుల్లో వారేమో తిరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఆయన రోల్ మోడల్గా మారిపోతారు. ప్రస్తుతం సిఎల్పి నేతగా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం మూడు: నిరుద్యోగ సమస్య, నీళ్ల సమస్య, నిధుల సమస్య, ఆత్మగౌరవం. ఇవి ప్రధానమైనటువంటి వీటి చుట్టూనే తెలంగాణ ఉద్యమం నడిచింది. వీటి కోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం కూడా చేసింది. సో ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూడు సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకు పోవాలి. సో నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ యువకులంతా కూడా అనేక యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలి. సో కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణను తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు 2 సార్లు తిరస్కరించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇచ్చింది కాంగ్రెస్ అనేది అందరూ ఒప్పుకునేటువంటి వాస్తవం, ఈవెన్ ఓటర్స్ కూడా. అంటే రెండు సార్లు వేరే పార్టీని ఎన్నుకున్నారు అని అంటే దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. దానికి ప్రధాన కారణంగా నేను అనుకుంటున్నాను, కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ లాంటిది పెట్టుకోవటం, ఆ జేఏసీలో వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణ కోసం ఒకటిగా మిళితం అయిపోవటం కింది స్థాయిలో. ఆ మిళితమైనటువంటి క్రమంలో ఆ ఉద్యమం అయిపోయిన వెంటనే తెలంగాణ రావటం, ఆ వచ్చిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావటం, అలాగా అనేక రాజకీయ పార్టీల నుంచి ఆ జేఏసీ పేరు మీద అక్కడికి వెళ్ళినట్టు అక్కడే ఆగిపోయారు కొద్దిమంది. అదొక కారణం. అట్లాగే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ద్వారా వచ్చేటువంటి వ్యవస్థల్ని అంటే అధికార యంత్రాంగాలన్నింటినీ కూడా పాలన కోసం వెచ్చించే బదులు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసమే వాడటం రెండో కారణం. మూడో కారణం అంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం అంటే 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని ఆపలేకపోయిందా, నిలువరించలేకపోయిందా, లేకపోతే అలాంటి నాయకత్వం లేకపోయిందా? అంశాలండి. ఒక 2 రాజకీయ పార్టీలుగా తలపడినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ వేరు. ఒక పెద్ద వ్యవస్థ అంటే మీకు తెలియదు కాదు, 1,74,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని. అందులో దాదాపు 60% జీతభత్యాలు అంటే ఈ వ్యవస్థలు నడపటం కోసం ఖర్చు పెట్టేటువంటి, అంటే 60 నుంచి 70,000 కోట్ల రూపాయల జీతభత్యాలతో పనిచేసేటువంటి వ్యవస్థ అంతా కూడా అధికార పార్టీ చేతుల్లోకి వచ్చేస్తుంది. సో అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే వ్యవస్థని పాలన కోసం వాడకుండా ప్రతిపక్షాల మీదనో లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు నిర్వహణ చేయడం కోసం వాడారనుకోండి, అది పెద్ద సమస్య కాదు, ఎవరైనా చేయొచ్చు. సో ఆ రకమైన అది చేయడం కరెక్టా కాదా అంటే ఇది అగైన్ ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ ఇష్యూ. సో ఆ రకంగా ఈ ప్రభుత్వం ఆ కార్యకలాపాలకు ఎక్కువగా వాడి ప్రతిపక్షాలను మిగతా వాళ్ళంతా నిర్వహణ చేసుకుంటూ వచ్చింది. అంటే గతంలో జరగలేదా, ప్రభుత్వాలు రాలేదా అధికారంలో అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యకలాపాలు పాల్పడలేదు. సో దానివల్ల అది కొంత. అట్లాగే ఇంకొక మూడో అంశం, ఎన్నికలు డబ్బు చుట్టూ ఎక్కువ తిప్పారు. బహుశా స్వతంత్ర భారతదేశంలో నాకు తెలిసి ఈనాటి వరకు కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్ని చేసినటువంటి పరిస్థితులు లేవు. సో అది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారింది. అట్లాగే సరే సహజంగా ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి రైతు బంధు కార్యక్రమాలు కానీ ఇటువంటివి కానీ, ఎన్నికలు జరుగుతూ ఉంటేనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తూ వాళ్ళ సమాచారం, మీకు డబ్బులు వచ్చినాయి అందాయా లేదా, పోలింగ్ స్టేషన్ పోయే వాళ్ళకు కూడా లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్లు అందాయా లేదని చెప్పాడు. ప్రభుత్వ సొమ్ముని వాళ్ళ అకౌంట్లో వేసి అదేదో పార్టీ ఇస్తున్నటువంటి చేసినటువంటి ప్రచారం కూడా. అంటే కేవలం రైతు బంధు వల్ల మీరు ఓడిపోయారా? నో అదొక కారణం, అదొకటి ఉన్న కారణాల్లో అదొక కారణం. సో బంగారు తెలంగాణ సాధించే క్రమంలో మేము సంక్షేమ పథకాలు చాలా చేశాము, అవన్నీ ప్రజలకి అందినాయి కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు అని చెప్తుంది. సరే గెలిచారు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా అది కరెక్టే అనేటువంటి భావం ఉండొచ్చు, కానీ అదొకటే కారణం కాదని నేను చెప్తా ఉన్నాను. సో మేము ఓడిపోవడానికి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లే మేము ఓడిపోయాము. లేకపోతే
అది అధికారంలోకి వచ్చేవాళ్ళం అంటూ కూడా మీ కాంగ్రెస్ అది పార్టీ చాలా మంది చెప్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. కూడా ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో బాగా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా రావాల్సినటువంటి ఓట్లు రాకుండా పెద్ద ఎత్తున వేరే రకమైనటువంటి రిజల్ట్స్ కనిపించినప్పుడే చాలామంది ఓట్లు వేసినటువంటి ఓటర్స్ కూడా అరే మేము అందరం మీకు ఈ పార్టీకే ఓట్లు వేసాం వాళ్ళు లెక్క చూస్తేనే ఆమె గెలిచినట్టు కనిపిస్తుందా అని ఒక ఓటర్సే చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఎన్నికపైన ప్రజలు ఇంత పెద్ద ఎత్తున చర్చించడం అనేది బహుశా మొట్టమొదటిసారి అనుకుంటా. అంటే డెఫినెట్గా దీంట్లో ఎక్కడో ఏదో జరిగింది. ఇది నాయకులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, ఓటర్స్ చెప్తా ఉన్నారు. ఎక్కడో ఏదో జరిగింది అనే దాన్ని మీరు నమ్ముతున్నారా? నేను అదే చెప్తా ఉన్నాను. అంటే పూర్తి ఆధారాలతో మీరు చెప్పట్లేదు కాబట్టి ఇది ఎలా జరిగిందని చెప్పడానికి మీరు నన్ను అడగొచ్చు, కానీ ఆధారాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మా పోటీ చేసిన శాసనసభ్యులు కలెక్ట్ చేస్తూ కొద్ది రోజుల్లో దాన్ని కూడా బయటపెడతారు. ఏంటంటే ఇది ప్రజాస్వామ్యానికి కొన్ని కోట్ల మంది ప్రజానికానికి సంబంధించిన సమస్య, ప్రభుత్వాలు ఏర్పడటానికి పోవటానికి సంబంధించిన సమస్య. ప్రతి పౌరుడు మనసులో ఇటువంటి ప్రశ్న అనుమానం ఉత్పన్నమైనప్పుడు అటువంటిది ఏమీ లేదు క్లీన్గా ఉంది అని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. అలా చేయాలంటే దాన్ని నిరూపించాలా. అలా ప్రశ్నించినటువంటి వాళ్ళు లేకపోతే చెప్పినటువంటి వ్యక్తిని పిలవాలా, మీరు అతనికి అవకాశం ఇవ్వాలా. అతను చెప్తా ఉన్నాడు పాసిబిలిటీ ఉంది మేము చేసి చూపించామని, రైట్, అతను ఆహ్వానించండి, అతను చూపించానండి. అంటే ఒక క్లారిటీ ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు మాట్లాడుతూ 108 కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, అవన్నీ స్వాగతించాల్సిన సంక్షేమ పథకాలు వాటిని మేము స్వాగతిస్తున్నాం అని గతంలో చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళ సంక్షేమ పథకాలు అయినటువంటి మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే కంటి వెలుగు కావచ్చు, వీటిని మీరు స్వాగతిస్తున్నారా? సార్, ఇక్కడ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఎవరు విభేదించరు, వ్యతిరేకించరు. కానీ దాని ముసుగులో జరుగుతున్నటువంటి కార్యకలాపాలనే ఎత్తి చూపడం కోసం ఎవరు మంచి చేసినా, మంచి చేస్తే అది మంచిని మేము డెఫినెట్గా మంచిని చేస్తే మేము మెచ్చుకుంటామని కేసీఆర్ గారు నేను కూడా చెప్తా ఉన్నాను. ఎవరు మంచి చేసినా మంచి అని చెప్తాం. ఎవరు చేయలేదు నేనే చేశానంటే అది కరెక్ట్ కాదని చెప్తాం. ఉదాహరణకి కంటి వెలుగుని ఉంది. కంటి వెలుగు అసలు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు, ప్రభుత్వాలు ఏం చేయలేదు, నేనే మొట్టమొదటిసారి మొదలుపెట్టాను, నేనే చేస్తున్నంటే అది కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి మొత్తం పెద్ద ఎత్తున కొన్ని దశాబ్దాలుగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉంది. దాన్ని చేయటం కోసం ప్రభుత్వ పరంగా ఒకటే చేస్తే సరిపోదు, ఎన్జిఓస్ను కూడా ముందుకు వచ్చి ఎవరెవరైతే ముందుకు వచ్చి చేస్తారో మీరు చేయండి అని చెప్తూ వాళ్ళు చేసిన తర్వాత దానికి అయ్యే ఖర్చుని భారత ప్రభుత్వాలు, మిగతా ప్రభుత్వాలు రిఫండ్ కూడా చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మీరు కూడా ఇప్పుడు చేశారు. అంటే ఇది మొదటిసారి కాదు, ఇదే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. మీరు పేరు మార్చుకున్నారు అంతే. పేరు మార్చి నేనే మొదలుపెట్టాను, నేనే చేశానంటే ఎట్లా? అంతకుముందు ఐ టెస్టులు చేయలేదా భారతదేశంలో? ఫ్రీగా చేయట్లేదా? ఎరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటువంటి కార్యక్రమం స్కీమ్ లేదా ఈ దేశంలో? లేదని ఎవరైనా చెప్తే అది పొరపాటు, వాళ్ళకి అవగాహన లేకపోవటం. తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే అది జలయజ్ఞం, అలాగే టీఆర్ఎస్ పార్టీ చేస్తే అది ధనయజ్ఞం అని అంటూ ఉన్నారు, ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 2,25,000 కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు పెడుతున్నాను. ఫైన్, చాలా సంతోషం. ప్రాజెక్టు కట్టాలి, దాని మీద దృష్టి కూడా పెట్టాలి, ఆ నీళ్లు పారాలి. కాకపోతే ఈ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రజల శ్రమ, చెమట, ప్రతి పైసా కూడా జాగ్రత్తగా వెచ్చించాలి. ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్లు వెచ్చించాలి. కట్టేటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మనం తీసుకున్న టేకప్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఇది ఏదో మనం గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులాగా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది ఆనకట్ట కట్టి కాలువలు తీసి వదిలేస్తే ఆ ఖర్చు అయిపోతుంది, ఆ తర్వాత నీళ్లు పారుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. కానీ ఇది అట్లా కాదు. మనం కట్టేవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇప్పుడు కట్టేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ప్రతి సంవత్సరం వాటి మెయింటెనెన్స్కి కూడా అంతే ఖర్చు అవుతుంది. సో ఇది టెక్నాలజికల్గా ప్రపంచం అంతా అప్డేట్ అవుతున్నప్పుడు ఆ అప్డేట్ అయ్యేటువంటి టెక్నాలజీని ఉపయోగించి దానికి అయ్యేటువంటి ఖర్చుని ఎస్టిమేషన్స్ కూడా ప్రాపర్గా చేపించి తద్వారా టెండర్లు పిలిచి సైంటిఫిక్గా చేస్తే ఖర్చు తగ్గుతుంది, టెక్నాలజీ వల్ల కొంత ఉపయోగం ఉంటుంది, ఈ రాష్ట్రానికి కూడా ప్రయోజనం ఉంటుంది. మేము చెప్పేది అదే. మీరేం చెప్తా ఉన్నారు? గతంలో మొదలుపెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ
ఉదాహరణకి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేస్తున్నా, నేనే చేస్తున్నా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. చేసి ఏం చెప్తా ఉన్నారు, అదేదో 28,000 కోట్లు అంటే ఆల్రెడీ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి 28,000 కోట్లతో అయ్యేదని 1,00,000 కోట్లకు పెంచేశారు మీరు. మరి ఇది సైంటిఫిక్గా ఉందా? ఒకసారి 28,000 కోట్లతో అయ్యేది 1,00,000 కోట్లకు ఎట్లా పెరుగుతుందండి? ఎక్కడ పెరిగింది ఎస్టిమేషన్స్? ఎవరేసారు ఈ ఎస్టిమేషన్స్? వాళ్ళకున్నటువంటి సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఎంత? మరి మీరే డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు, మీకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఎంత? ఇవన్నీ కూడా నేనేమంటున్నాను, 28,000 కోట్లతో అయ్యేటువంటి ఈ ప్రాజెక్ట్ని ఒకసారి 1,00,000 కోట్లకు పెంచితే చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఈ పెరిగిన వ్యత్యాసానికి మరి ఒక్కసారి మనం మామూలు ఇల్లు కట్టుకునేటప్పుడే ఏం చేస్తాం, ఒక ఆర్కిటెక్ట్ సరిపోతాం, ఒక మంచి ఇంజనీర్ సరిపోతాం, 2-3 మాట్లాడతాం. అటువంటిది 1,00,000 కోట్లతో కట్టే ప్రాజెక్ట్ని నేనేమంటున్నాను, ఎస్ మీరు చేసిన ఎస్టిమేషన్స్ అన్నీ మీకు అందించినటువంటి వాళ్ళు ఎవరు అందించారో మాకు తెలియదు, అది కరెక్ట్గా ఉందా లేదా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. ఇదే మామూలు సొమ్ము కాదు, 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఒక ప్రాజెక్ట్ మీద, తీసుకోండి. ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతూ ఉంది, ఎస్టిమేషన్ చేసిన రేట్ కరెక్టేనా కాదా, మళ్ళీ ఇంకో ఎస్టిమేషన్ చేపించి అప్పుడు టెండర్లు పిలవండి. ఆ టెండర్లు కూడా గ్లోబల్ టెండర్లు పిలవండి, పిలిచి వాళ్ళతో చేపించండి. ఆ రకంగా చేస్తే మీరు సొమ్ముని రాష్ట్ర ప్రజలకు ఆదా చేసినటువంటి వాళ్ళు అవుతారు. ప్రాజెక్టులు కూడా అది చిరస్థాయిగా ఉండేటువంటి ప్రాజెక్టులు. రేపొద్దున చిన్న పొరపాట్లు జరిగినా కానీ ప్రతి సంవత్సరం దాని మీద ఖర్చు పెట్టాల్సిన భారం విపరీతంగా అది మోయగలమా లేదా? లిఫ్ట్ ఇరిగేషన్కి, మెయింటెనెన్స్కి, లిఫ్ట్ చేయడానికి కరెంట్ కావాలి, దానికి వచ్చే ఖర్చు ఎంత, ఈ భారం ఎంత, ఏడొచ్చే ప్రొడక్షన్ ఎంత, ఇవన్నీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయకుండా మీరు వెనక్కి పోయారనుకోండి, ఉదాహరణకి ఆ భద్రాచలంలో కడతా ఉన్నారే పవర్ ప్రాజెక్ట్, సూపర్ క్రిటికల్ వదిలేసి పాత టెక్నాలజీతో కడతా ఉన్నారు. సో దానివల్ల భారం పడతా 33 సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద భారం పడబోతూ ఉందట. అట్లాగే ఉంటాయి, అది నేను చెప్పేది. అట్లాగే సీతారామ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి దుమ్మగూడ ఇందిరాసాగర్, దుమ్మగూడ రాజీవ్ సాగర్ 50% పనులు అయిపోయినాయండి, పేమెంట్ అయిపోయింది. ఇంకో 1,500 కోట్ల చెల్లించి పూర్తి చేయించుకోవాలి. దాన్ని ఏం చేశారు, 1,500 కోట్లతో అయ్యేదాన్ని ఇవాళ 14 నుంచి 15,000 కోట్లకు పెంచేశారు. కాంగ్రెస్ ప్రాజెక్టుల నిర్మాణంలో సో కాంగ్రెస్ పార్టీ కోర్టులకు వెళ్తుంది, స్టేలు తీసుకొస్తుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే కోర్టులకు వెళ్తుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది, ప్రాజెక్టులను ఆపుతుంది. ఎవరు ఆపారు ప్రాజెక్టులని? మీరు కట్టినది వీళ్ళు ఆపింది ఏంది? మీరు ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా మొదలు పెడితే వీళ్ళు ఆపారని అర్థం ఉంది. సో అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. ఎక్కడ అడ్డంకులు సృష్టిస్తుందో? పోయి ఏమైనా అడ్డంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కట్టొద్దని ఏమైనా నిలబడదా? లేకపోతే మీరు ఇచ్చే బిల్లుల్ని ఇయ్యబాహండి పోయి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఆపింది. ఎక్కడ ఆపింది? భూమి కోల్పోయినటువంటి వాళ్ళు, భూ నిర్వాసితులు, ఈ దేశంలో ఉన్న చట్టం ప్రకారం మేము పౌరులుగా నష్టపోతున్నాం, దానికి మాకు ఇంత రావాలి అని చెప్పి కోర్టులు కొంతమంది ఆశ్రయించి కొన్ని వేల మంది భూములు కోల్పోతూ ఉన్నారు. అందులో ఎవరో వాళ్ళు కోర్టుకు పోతారు. అది కూడా ఆడిపోతూ ఉన్నారు, న్యాయస్థానాలు పోతూ ఉన్నారు. నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని, విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నెన్స్. అంటే డెమోక్రటిక్గా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానానికి వెళ్తూ ఉన్నారు. న్యాయస్థానానికి వెళ్ళటం కూడా అన్యాయం అని నువ్వు భావిస్తే మరి న్యాయస్థానాలు ఎందుకు ఈ రాష్ట్రంలో? తీసేపించండి, వద్దని చెప్పండి. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు అన్యాయంగా ఉన్నాయి, అది కరెక్ట్ కాదు, మాకు అసలు కోర్టులే అవసరం లేదు మా రాష్ట్రంలో, మేము చేసిందే న్యాయం, మేము చేసిందే రైట్ అని చెప్పి వాటిని తొలగించండి. పోనీ ఏమన్నా తొలగించకపోతే వాళ్ళు చెప్పే తీర్పులు ఏమైనా అన్యాయంగా ఉన్నాయని చెప్పండి, అది చెప్పట్లేదు కదా. వాటిని తొలగించరు, వాళ్ళు చెప్పేది అన్యాయంగా లేదని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు న్యాయస్థానాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు జడ్జిగా కూర్చొని ఏమైనా తీర్పిస్తున్నాడు ఆడ? ఎన్నికలు అయిపోయి 45 రోజులు అయింది, ఇప్పటివరకు క్యాబినెట్ లేదు, మంత్రులు లేరు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా గెలుపోవటములు సహజమే, కానీ ఆ గెలుపోవటములు అనేటువంటి దాన్ని మరీ ఎక్కువగా ఊహించుకొని తను చేసిందే నడుస్తుంది, తను ఆడిందే ఆట, తను పాడిందే పాట అని అనుకొని భావించి ఈ రకంగా చేయటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. సరే, అది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఎవరిని పెట్టుకోవాలో, ఎన్ని రోజులు చేసుకోవాలో, ఎంతమంది వారి ఇష్టాలపైన
ఆధారపడి ఉన్నప్పటికి కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వం కూడా ఉండాలని ప్రజాస్వామ్యవాదులు అందరూ కోరుకుంటారు కాబట్టి అసలు ప్రభుత్వమే లేకుండా పాలన నడుస్తూ ఉంది. మీకు ఎప్పుడండి అపద్ధర్మ ప్రభుత్వం వీరు రద్దు చేసుకున్న దగ్గర నుంచి అయ్యో 3 నెలలు ఇదో 2-3 నెలలు ఎడిపోతూ ఉంది పాలన. సో దీని మీద మీ వాయిస్ కూడా పెద్దగా వినిపించట్లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్గా ఉంది. వాయిస్ వినిపించడం అంటే మేము అదే చెప్తా ఉన్నాం కదా, నిన్నగా ఒకసారి ఎన్నికలు జరిగినాయి, మాకు ఇంత బ్రూటల్ మెజారిటీ వచ్చింది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తా ఉన్నాం. చేయటం అనేది వారిష్టం, చేయటం అనేది వారిష్టం. మల్లుబట్టి విక్రమార్క సభలో ఎలా ముందుకు వెళ్తారు? ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా చాలామంది ఇప్పుడు ఉన్నవాళ్ళు మీకున్న 19 మందిలో చాలామంది వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది అనేది పబ్లిక్ టాక్. సో మీకున్న ఇది పబ్లిక్ టాక్ కంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్కి, ఆ మైండ్ గేమ్కి విస్తృతంగా మీడియా సంస్థలు ఇస్తున్నటువంటి ప్రచారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఎవరు వెళ్ళలేదా? నేను చెప్పేది ప్రచార కార్యక్రమం మాధ్యమాలు ఇటువంటి ఎక్కువ ప్రచారం చేసి చేసి యు ఆర్ మేకింగ్ ఇట్ ఈస్ ఇన్విటబుల్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఇంకో పార్టీ, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ డెమోక్రసీ. దానికి సంబంధించి ప్రభుత్వం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షాలు కూడా అంతే బలంగా ఉండాలి. అలా బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడలుతుంది. దానికి ప్రసార మాధ్యమాలు అంటే మీడియా కూడా బలమైన పాత్ర పోషించాలి. సో అది వారి బాధ్యత కూడా. ఎవరు పోతున్నారు ఎవరు ఉంటున్నారు అనేది నాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా మా శాసనసభ్యులందరూ కూడా బాగా బలంగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా శాసనసభ్యులుగా గెలిచి ఈ రాష్ట్ర ప్రజల సేవ చేద్దామని ఆలోచన కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప ఇప్పుడే ఎవరో అధికార పక్షంలో చేరి అధికారాన్ని అనుభవించాలనేటువంటి అత్యస్త ఎవరు లేరు, ఎవరు పోరు, మాతోనే ఉంటారు. కానీ నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా మిగతా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అసలు ఇటువంటి విధానం జరుగుతున్నప్పుడు చర్చ జరగాల పెద్ద ఎత్తున. ఇది అందరి సమస్య. ప్రజాస్వామ్యం ద్వారా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి పౌరుడి సమస్య ఇది. నేను ఒకడు ఓటేస్తే నా అభిష్టానికి వ్యతిరేకంగా ఇంకో దగ్గర పోతాను, ఇది ఎట్లా కరెక్టు? పోనీ అలా పోకూడదని భారత రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో చట్టం తీసుకొని వచ్చి యాంటీ డిఫెక్షన్ అంటే అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దీన్ని కాపాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి ఇటువంటి కార్యకలాపాలు పాల్పడుతున్నప్పుడు ఆ రాజ్యాంగం సంక్షోభమే కదా, ఇది రాజ్యాంగాన్ని వైలేట్ చేసినట్టే కదా. దాని మీద ప్రమాణం చేయించినటువంటి గవర్నర్ గారు కూడా ఆలోచన చేయాలి. ఇవి అన్నీ బాగుండాలని కోరుకునేటువంటి పౌరులు ఆలోచన చేయాలి. ఇది ఈ ప్రజాస్వామ్యం ఉంటేనే ఇదేంటి భావస్వేచ్ఛ ఉంటుంది. ఆ భావస్వేచ్ఛే మీడియాకి ప్రధాన బేసిక్ సూత్రం అనే మీడియా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. సో దీన్ని పూర్తిగా అన్ని స్థాయిల్లో ఖండించాలి. దీన్ని నిలబెట్టాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో మహాకూటమిలో పొత్తు పెట్టుకోవడం వల్లే ఓడిపోయింది. చంద్రబాబు ఇక్కడికి వచ్చి తెలంగాణలో ప్రచారం చేయడాన్ని ప్రజలు తిప్పికొట్టారు అని చెప్తున్నారు. సరే, ఎన్నికలప్పుడు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా పొత్తులు అనేక రాజకీయ పార్టీల సంకీర్ణం జరుగుతున్నటువంటి రోజులు పొత్తులు పెట్టుకున్నాం, ఎన్నికలు పోయాం. జరిగినటువంటి ఫలితాలు మీకు తెలిసినాయి. ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోలేదనేది. సరే, కొన్ని చోట్ల లాభమైంది, కొన్ని చోట్ల నష్టమైంది, రకరకాల కారణాలు ఉన్నాయి. అదొక భాగం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుతోనే ముందుకెళ్లే అవకాశం ఉందా? ఇది దేశానికి సంబంధించిన జరిగేటువంటి ఎన్నికలండి. ఇందులో భాగంగా మీరు చూశారు మొన్న వెస్ట్ బెంగాల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, అది జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ దేశం విడిపోకుండా జాతి అంతా కలిసి ఉండాలని ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకమైన ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీలన్నీ ఓ పక్కకు వస్తూ ఉన్నాయి. అట్లా కాదు, ఈ జాతి ఏమైనా పర్వాలేదు, మతాల పేరు మీద కులాల పేరు మీద దీన్ని విడగొట్టి మనం అధికారాన్ని అనుభవించాలని కోరుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓ పక్కకు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కింద. సో రేపు జరిగే ఎన్నిక కలిపి ఉండాలా, కలిసి ఉండాలా, ఈ జాతి అంతా ఒకలాగా అని ఆలోచన చేసేవాళ్ళంతా ఓ పక్కన, లేదు విడిపోయి
ఘర్షణతోనే బతకాలనే ఆలోచన ఉండే సమూహాలన్నీ ఓ పక్కకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో రేపొద్దున జాతీయ స్థాయిలో జరిగే నిర్ణయాలు కాబట్టి మా జాతీయ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేస్తారు, ఎవరెవరు మాతో వస్తున్నారు, ఎవరెవరు ఉంటారు అనేది. ఆ స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా హేమాహేమైనటువంటి జానారెడ్డి కావచ్చు, సునీత లక్ష్మణరెడ్డి కావచ్చు, లేకపోతే గీతారెడ్డి కావచ్చు, సో ముఖ్యమంత్రి రేసులో ఉన్న అన్న రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు వీళ్ళంతా? సార్ నేను ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఓటమికి గల కారణాలు ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పటికప్పుడు ఉత్పన్నమైన కొన్ని పరిస్థితులు కావచ్చు. ఆ ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం క్రియేట్ చేసింది కావచ్చు. రకరకాల కారణాలు నేను మీకు చెప్పాను, అవన్నీ కూడా ఇక్కడ కూడా అప్లికబుల్. సర్వే మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, సో కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకోవడం వల్లే ఓటమి చెందాము అని చెప్పారు. ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ భిన్నాభిప్రాయాలు. అంటే ఒక పెద్ద ప్రజాస్వామ్య పార్టీలో రకరకాలైనటువంటి భావస్వేచ్ఛతో భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ పార్టీలో అంతరంగంగా చర్చించుకొని జరిగినటువంటి వాటి మీద ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఓడిపోవడం పైన మీరు పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టంలో ఏం తేల్చారు? సరే, దానికి చెప్పాను కదా మీకు కొన్ని కారణాలు మొదట్లో చెప్పాను. వాటిలో అవి కొన్ని అట్లాగే ఈవీఎం సంబంధించి, ట్యాంపరింగ్ సంబంధించి, లేకపోతే మాన్యువల్ రిగ్గింగ్ సంబంధించి రకరకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి, బయటపడతాయి. ఇంకా దళిత ఓట్ బ్యాంకును కాపాడుకునేందుకే కాంగ్రెస్ హైకమాండ్ సిఎల్పిని మల్లు బట్టి విక్రమార్కకి కట్టబెట్టింది అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే నాకుగా నేను డిప్యూటీ స్పీకర్గా పనిచేశాను, చీఫ్ విప్గా పనిచేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. శాసనసభ వ్యవహారాల్లో కొంత అవగాహన, అనుభవం ఉందని చెప్పి మా శాసనసభ్యులందరూ కలిసి బట్టి ఉంటే బాగుంటుందని వారు అందరు సహకారం అందించారు, అభిప్రాయాలు చెప్పారు. అట్లాగే మా రాష్ట్ర స్థాయి నాయకులు ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే మాజీ ప్రెసిడెంట్లు కానీ మిగతా వాళ్ళు పెద్దలు కోర్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందరి అభిప్రాయాలు కూడా చెప్పారు. వాళ్ళందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకొనే రాహుల్ గాంధీ గారు నాకు ఈ బాధ్యత చెప్పారు. ఇది ఒక పార్టీ ఆలోచన ధోరణితోనే చేశారు. ప్రజాక్షేత్రంలో పట్టుకోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తమ పట్టును ఎట్లా మల్లు నేతృత్వంలో ఎట్లా నిలబెట్టుకోగలుగుతుంది? సార్, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అంటే ఈ రాష్ట్రం ఎందుకు ఇచ్చాం, ఉద్యోగాలు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటిని నిలబెట్టడం కోసం, వాళ్ళ కోసం ఆ ప్రజల గొంతుగ్గా శాసనసభలో కాంగ్రెస్ శాసనసభ పక్షం నిలుస్తుంది. సో మల్లు బట్టి విక్రమార్క ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటారు. సో అధికారం వచ్చేవారు. సార్, నా పాత్రే అది. ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటి? ప్రజల అవసరాలని, ఆలోచనల్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి సభ ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ సమస్యలు పరిష్కారం చేపించడమే ప్రతిపక్ష పాత్ర. సో ఆ పాత్రని నిత్యం మమేకమై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోంచి పుట్టింది కాబట్టి, సో ప్రజల అవసరాలని తెలుసుకుంటూ నిత్యం సభలో మాట్లాడుతూ వాళ్ళకి నమ్మకం కలిగించడం, వాళ్ళ తరఫున నిలబడటం, పోరాటం, మాట్లాడటం, ఒప్పించడం, ప్రభుత్వానితో చేపించడం, ఇవన్నీ మా బాధ్యత. సో పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది చాలా చోట్ల. ఉనికిని కోల్పోవటం అంటే టోటల్ జీరో కావటం. ఎక్కడ ఉనికి కోల్పోలే కాంగ్రెస్ పార్టీ. చాలా అంటే టీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే చాలా దూరం ఎక్కువ రావచ్చు, చాలా వెనకబడిపోయింది. నిన్నగా మొన్న అధికారంలో అక్కడ కూడా ధన ప్రవాహమే జరిగింది అనుకుంటారా మీరు? సరే, చాలా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి అధికారంలో ఏ పార్టీ ఉంటో ఆ పార్టీ యొక్క ప్రభావం కొంత సహజంగా ఉంటుంది. గ్రామాల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు మా కోటే అయిపోతే రేపొద్దున వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్లు ఇవ్వము, మీకు ఇళ్ళు ఇవ్వము, లేకపోతే రైతు బంధు బంద్ చేస్తాం, మీరు కాబట్టి మాకే ఓటేయండి అని చెప్పేటువంటి కొంత ప్రచారం కూడా అది ప్రభావం చూపించింది. సో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ టీడీపీ ఖాళీ అయిపోయింది, కాంగ్రెస్ కూడా ఖాళీ అయిపోతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో అలా ఎవరైనా భావించిన భ్రమంలో ఉన్న అది వాళ్ళ మూర్ఖత్వం అని నేను చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లాగా ఏదో ఒక దశాబ్దం క్రితం పుట్టిన పార్టీ కాదు, శతాబ్దం క్రితం పుట్టినటువంటి 30 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీ తప్పటడుగులు వేస్తుంది తెలంగాణలో. తప్పటడుగులు కాదు, ఇటువంటి చాలా చూసింది, ఇటువంటి ఓటములను కూడా చాలా చూసింది. మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ అధికారాన్ని
అట్లాగే ప్రజలకు కావాల్సిన అవసరాలని తీర్చింది. కాబట్టి ఇదేం కొత్త కాదు. అంటే 10 years అనేది ఇట్స్ బిగ్ పెద్ద సమయం అని నేను అనుకున్నాను. గతంలో మీరు 1983 నుంచి తీసుకుంటే చాలా సందర్భాల్లో కొత్తగా వచ్చినటువంటి పార్టీలకి ఒక అవకాశం ఇద్దాం అని 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అందులో భాగంగా మరొకసారి ఇచ్చుండవచ్చు, చూస్తారు, మళ్ళీ మార్పుని కోరుకుంటారు. అలా అసలు అయిపోతుంది అనుకుంటే మరి 10 ఏళ్ళకే అయిపోవాలి. కాంగ్రెస్ పార్టీ అయిపోలేదు కదా. సో కాబట్టి ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుంది. ఇది ప్రజల పార్టీ, పీపుల్స్ పార్టీ ఇది. సో ఈ భారతదేశం ఉన్నంతకాలం ఈ పార్టీ ఉంటుంది, భారతీయులు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నిస్సత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, లేకపోతే ప్రజానికానికి నిస్సత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి మల్లు బట్టి విక్రమార్క ఏం చెప్పబోతున్నారు? రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే జాతీయ రాజకీయాల్లో కానీ దేశ వ్యవస్థ. మనం ఇప్పటికే ఆల్రెడీ రాజస్థాన్లో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, ఛత్తీస్గఢ్లో చూసాం, ఇటు కర్ణాటకలో చూసాం. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేస్తుంది. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని రాష్ట్రాల్లో ఉన్న యువతతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం కోరుకుంటున్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, నిస్సత్తు గురి కావాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఈ పార్టీ పుట్టింది ఈ సమాజానికి సేవ చేయటం కోసం, కేవలం అధికారం కోసం కాదు. దీని పుట్టుకే ఈ జాతికి స్వాతంత్రం తీసుకొని రావటానికి. సో ఆ రకంగా మనం ప్రజల కోసం నిలబడేవాళ్ళం. అధికారం రావటం పోవటం అనేది ఒక కామన్ పరిస్థితి. దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి గెలుపోవడం లెక్క కాదని ఎప్పుడు ప్రజాక్షేత్రం నుండి ప్రజా సంస్థలపై పోరాడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అంటున్నారు మల్లు బట్టి విక్రమార్క. ఇది ఇవాళ వ్యూ పాయింట్. చూస్తుండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.